అరే మన మామ దారా సింగ్ ఏంట్రా, సల్మాన్ ఖాన్ రా. అవునా, నిజం చెప్పు. ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను. పండు సారీ, అది మ్యాటర్ ఏం చేసావురా? ఆ మ్యాటర్ రా, ఏం చేసావు? ఏ మ్యాటర్ రా? ఎక్స్క్యూజ్ మీ. అరే పండు, నువ్వు నిజంగా లవ్ లెటర్ నీళ్ళు బుక్ లోనే పెట్టావా? బుక్ లోనే పెట్టాను కానీ ఎవరి బుక్ లో పెట్టానా తెలియట్లేదురా. అరే తెలియట్లేదా? కొంపతీస్ గజం బుక్ లో కానీ పెట్టావా? అదే అదే ఆలోచిస్తున్నా. అయ్య బాబోయ్, ఒరే ఏంట్రా ఇలా చేసావు? బాసు అడిగు, చిత్రగుప్తుడు వస్తున్నాడంటే మ్యాటర్ సీరియస్. బాబు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. నువ్వు ప్రేమ కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా? సార్ అది నిజంగా, దీన్ని నువ్వు నిజంగా లవ్ చేసినా అబద్ధంగా లవ్ చేసినా ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కవితలు రాయడురా? నీకు మా అమ్మాయే దొరికిందా? నాకు ఊరేస్తావా? సార్ నేను చెప్పేది, దాన్ని చూడు, ఎప్పుడు పంపులు ఇస్తున్న చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది. చూడు నీళ్లు ఎలా వరదలై కారిపోతున్నాయో. నేను తమరు రాసిన అందమైన కవిత, చెలి నీ కల్లే చక్కెర కేలి, నీ నవ్వే సిల్వర్ గోలి, నీ చూపు చాలు అదే నాకు సోపు, నీ మాట చాలు అదే నాకు స్వీటు, నీ మనసే ఎండిన వరి, నాకివ్వడానికి ఆలస్యం ఎందుకు మరి? నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి. నాకు ఊరేస్తావా? మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా? బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సంపాదించాలని. మరి ఈ లవ్ లెటర్లు ఏంట్రా? పిచ్చి పిచ్చి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే ప్రాణాలు తోడేస్తాను. గెట్ అవుట్. దరిద్రుడా, ఇంత బరువైందని నువ్వు ఒక్కడే మోసేగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి ఫస్ట్ దీన్ని గుడ్డు కప్పారు? అది జ్వరం నాయనా. టాబ్లెట్ వేసి కదా పాపం. బాస్ గడియారం బాస్. అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. ఇలా రండిరా. ఏంటి బాబాయ్? ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రాంతం. అలాగే రారా చంద్రు. రే ఎక్కడికి వెళ్ళాడు ఈ ఆముదం గాడు? మెంటల్ 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవదమా ఎందుకు? వీడిగా పట్టమని. అవును వాడు ఏరేదాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పడేసేది. ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్సు ఎక్కించాలి. క్లీన్ చేద్దాం. వదలరా. రండిరా, పట్టండి రా. పట్టు. రావండి, ఎత్తండి. రే ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో, బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఈడేనా? ఈడేనా? ఏమిటో శబ్దం? ఫూల్స్! 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. కోతి వెదవా, తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్ అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా.
ఇదేం తప్పురా నీకు? ఇదేం జబ్బో తెలియట్లేదండి. పరిగెత్తుతుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు సార్? మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్ రామాలయంలో అలాగా. ఇదిగో చూడు బాబు, ఇక్కడ ఎవరైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. మీ పొందా పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే వినిసావరే. చవరకా ఏడు చదువుకురా. అయ్ బాబోయ్. వస్తున్నాను. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. రేయ్, వదలరా. అగ నేను చెప్పాల్సింది నువ్వు చెప్పి అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా, నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు అబ్బా, సాంబార్ ఇడ్లీ అదిరింద్రా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక తింటే ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందంట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్ లో బొద్దింక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. అన్నమాట తిన ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా. నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తా. ఆడొస్తున్నాడు. తమ్మయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి విజయ్ గారిని మొక్కలు మొక్కల కింద నరికేమని మన వాళ్ళందరూ పునభావించు. నువ్వు వెళ్ళరా. వెళ్ళమంటే ఆ విజయ్ మండవుడిని ఎరగొట్టేశాడు. చెప్తే వినరే, మీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరగొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు మనసు. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు. మరి ప్యాంట్ నికాలో. ప్రభు, అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి, కుష్పూర్ పిలవండి అని బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించగాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా,